ఈ రోజు మీకు ఈ వీడియోలో ఆ విత్తనాల పేర్లు ఏంటి, వాటి కాయ సైజ్ ఏంటి, అవి ఎటువంటి భూములకు సరిపోతాయి, అదే విధంగా ఈ విత్తనాలు మనకు ఎక్కడ దొరుకుతాయి అంటే ఈ విత్తనం గురించి పూర్తి సమాచారాన్ని అయితే వీడియోలో ఇస్తాను. సో ఈ విత్తనాల పేర్లు ఏంటి అని చెప్పబోయే ముందు మీరు ఎవరైనా సరే కొత్తగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే మన కేబీ అగ్రి సెంటర్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి నన్ను ఎంకరేజ్ చేయవలసింది అయితే కోరుతున్నాను. సో మనకు శ్రీరామ సీడ్స్ లో మనకు రెండు మంచి దిగుబడి ఇచ్చే పత్తి విత్తనాలు అయితే ఉన్నారట. అందులో ఫస్ట్ వచ్చేసి మనకు SRCH 33 అనే పత్తి విత్తనము, రెండోది చూసుకున్నట్లయితే SRCH 4G2 అనే పత్తి విత్తనము. సో రైతుకు మంచి దిగుబడి ఇచ్చే పత్తి విత్తనాల్లో ఈ శ్రీరామ సీడ్స్ కంపెనీ వారికి సంబంధించిన ఈ SRCH 33 అనే పత్తి విత్తనము, అదేవిధంగా SRCH 4G2 అనే పత్తి విత్తనాలు ఒక మంచి దిగుబడి ఇచ్చే పత్తి విత్తనాలు అయితే చెప్పుకోవచ్చు. సో ముందుగా మీకు ఈ SRCH 33 అనే పత్తి విత్తనం గురించి అయితే చెప్తాను. దాని తర్వాత వచ్చేసి SRCH 4G2 అనే పత్తి విత్తనం గురించి అయితే చెప్తాను. సో ముందుగా ఈ SRCH 33 అనే పత్తి విత్తనం గురించి మాట్లాడుకున్నట్లయితే ఇది ఒక రఫ్ అండ్ టఫ్ వెరైటీ అనమాట. అంటే ఈ శ్రీరామ సీడ్స్ కంపెనీ వారికి సంబంధించిన ఈ 33 అనే పత్తి విత్తనం ఒక రఫ్ అండ్ టఫ్ వెరైటీ. అంటే మనకు ఇది అన్ని రకాల భూములకు సరిపోతుంది. అంటే ఎర్ర నేలలు, అదేవిధంగా నల్లరేగడి పొలాలు, ఇసుక పొలాలు, రాళ్ల పొలాలు, సౌడు పొలాలు, అదేవిధంగా ఎర్ర నేలలు, అదేవిధంగా నల్లరేగడి మిక్స్డ్ భూములు, ఇలా మిక్స్డ్ భూములు ఉంటాయి కదా, ఇలా అన్ని రకాల భూములకు మనకు సరిపోయే విత్తనం ఈ SRCH 33 అనే పత్తి విత్తనం. సో అదేవిధంగా ఈ విత్తనాన్ని మనము వర్షాధారానికి అదేవిధంగా నీటి కింద వేసుకొని సాగు చేసుకోవచ్చు. అదేవిధంగా అన్ని రకాల రసం పీల్చే పురుగులను, అన్ని రకాల తెగులను తట్టుకొని రైతుకు మంచి దిగుబడి ఇచ్చే పత్తి విత్తనాల్లో ఈ SRCH 33 అనే పత్తి విత్తనాన్ని ఒక మంచి పత్తి విత్తనంగా అయితే చెప్పుకోవచ్చు. అదేవిధంగా దీని కాయ సైజు, అంటే ఈ SRCH 33 పత్తి విత్తనం యొక్క కాయ సైజు చూసుకున్నట్లయితే కాయ అనేది మీడియం సైజులో ఉంటుంది. అంటే మనకు కాయ అనేది మీడియం సైజులో ఉన్న పత్తి అనేది చాలా గుబ్బలుగా పలుకుతుంది, తీయడానికి చాలా సులభంగా ఉంటుంది. అదేవిధంగా మనకు పగిలిన పత్తిలో గింజల సంఖ్య అనేది కూడా ఎక్కువగా ఉంటుంది. మనం ఒక పచ్చలో చూసుకున్నట్లయితే దాదాపుగా 8కి పైగా గింజలు ఉండడం అయితే జరుగుతుంది. అదేవిధంగా ఈ 33 పత్తి విత్తనం వేసిన మొక్కలో కాయల సంఖ్య అనేది కూడా ఎక్కువగా ఉంటుంది. ఒక కొమ్మలో వచ్చేసి దాదాపుగా 10 నుంచి 12కు పైగా కాయలు ఉండడం అయితే జరుగుతుంది. దీంతో పాటు పూత కూడా ఉంటుంది అనమాట. సో ఇలా మనకు ఈ విత్తనం వేసిన మొక్కలో కాయల సంఖ్య అనేది ఎక్కువగా ఉంటుంది. అదేవిధంగా పగిలిన పత్తిలో గింజల సంఖ్య అనేది ఎక్కువగా ఉంటుంది. కాబట్టి రైతుకు ఎక్కువ దిగుబడి వచ్చే అవకాశం అయితే ఉంది. అదేవిధంగా ఇది మనకు అన్ని రకాల పొలాలకు సూట్ అవుతుంది. అదేవిధంగా వర్షాధారానికి నీటి కింద వేసుకొని సాగు చేసుకోవచ్చు. అదేవిధంగా ఇప్పుడు ఈ SRCH 33 పంటకాలం చూసుకున్నట్లయితే ఇది ఒక లాంగ్ డ్యూరేషన్ క్రాప్ అనమాట. అంటే దీని పంటకాలం చాలా ఎక్కువ అనమాట. సో మనకు నీటి సౌకర్యం తక్కువగా ఉన్న వారికి, అదేవిధంగా రెండవ పంట వద్దు అనేవారికి, కంటిన్యూషన్గా మనకు పత్తి పంటను సాగు చేసుకునే వారికి ఈ విత్తనం ఒక బెస్ట్ విత్తనం అనమాట. సో ఇది లాంగ్ డ్యూరేషన్ క్రాప్, దీని కాయ సైజు మీడియం సైజులో ఉంటుంది. అదేవిధంగా పత్తి అనేది చాలా సులభంగా పడుతుంది. అన్ని రకాల రసం పీల్చే పురుగులను, అదేవిధంగా అన్ని రకాల తెగులను తట్టుకుని రైతుకు మంచి దిగుబడి ఇచ్చే పత్తి విత్తనాల్లో ఈ SRCH 33 పత్తి విత్తనాన్ని ఒక మంచి పత్తి విత్తనంగా అయితే చెప్పుకోవచ్చు. ఇక నెక్స్ట్ విత్తనం చూసుకున్నట్లయితే మనకు SRCH 4G2. సో ఈ విత్తనం కూడా మనకు ముఖ్యంగా ఇది ఎర్ర నేలలు, అదేవిధంగా నల్ల నేలలో ఎక్కువ దిగుబడి ఇచ్చే అవకాశం అయితే ఉందన్నమాట. సో ఈ పొలాలకు మనకు ఈ విత్తనం బాగా సూట్ అయ్యి రైతుకు మంచి దిగుబడి ఇచ్చే అవకాశం అయితే ఉంది. అదేవిధంగా ఈ విత్తనాన్ని కూడా మనము నీటి కిందికి, అదేవిధంగా వర్షాధారంలో వేసుకొని సాగు చేసుకోవచ్చు. ఇక దీని కాయ సైజు, అంటే మనకు ఈ SRCH 4G2 కాయ సైజు చూసుకున్నట్లయితే కాయ అనేది లావుగా ఉంటుంది. పత్తి పడడానికి చాలా గుబ్బలుగా పలుకుతుంది. అదేవిధంగా తీయడానికి చాలా సులభంగా ఉంటుంది. దీనిలో కూడా మనకు గింజల శాతం అనేది ఎక్కువగా ఉంటుంది. అదేవిధంగా ఈ విత్తనం వేసిన మొక్కలో మనకు కాయల సంఖ్య అనేది కూడా ఎక్కువగా ఉంటుంది అనమాట. అదేవిధంగా అన్ని రకాల భూములకు సరిపోతుంది. వర్షాధారానికి, అదేవిధంగా నీటి కింద వేసుకొని సాగు చేసుకోవచ్చు. ఇక దీని పంటకాలం చూసుకున్నట్లయితే దీని పంటకాలం తక్కువ అనమాట. అంటే మనకు 140 నుంచి 150 రోజుల్లో దీని పంటకాలం పూర్తవుతుంది. కాబట్టి నీటి సౌకర్యం ఉన్న రైతులు రెండో పంట వేసుకోవడానికి కూడా అవకాశం అయితే ఉంటుంది అనమాట. అదేవిధంగా దీని పంటకాలం, అంటే ఈ SRCH 4G2 పంటకాలం తక్కువ కాబట్టి రైతుకు ఒక 2 నుంచి 3 రౌండ్ల స్ప్రేయింగ్ ఖర్చు కూడా తగ్గుతుంది. అంటే మనకు లాంగ్ డ్యూరేషన్ క్రాప్ వేసుకోవడం వల్ల మనకు స్ప్రేయింగ్స్ అనేది ఎక్కువగా ఉంటుంది. కాబట్టి దీని పంటకాలం, అంటే ఈ SRCH 4G2 పంటకాలం తక్కువ కాబట్టి మనకు 2 నుంచి 3 రౌండ్ల స్ప్రేయింగ్ ఖర్చుతో కూడా తగ్గుతుంది అనమాట. అదేవిధంగా మనకు దీని పంటకాలం, అంటే ఈ SRCH 4G2 పంటకాలం తక్కువ కాబట్టి మనకు పత్తిలో ప్రధానంగా గులాబీ రంగు పురుగు సమస్యగా ఉంటుంది. సో ఈ సమస్యను కూడా తప్పించుకునే అవకాశం అయితే ఉంటుంది అనమాట. ఎందుకంటే ఈ SRCH 4G2 పంటకాలం చాలా తక్కువ కాబట్టి ఈ గులాబీ రంగు పురుగును కూడా తప్పించుకునే అవకాశం అయితే ఉందన్నమాట. సో ఇదన్నమాట మనకు ఈ SRCH 33 అదేవిధంగా SRCH 4G2 పత్తి విత్తనాల నుంచి పూర్తి సమాచారము. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. సో మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో అనేది ఎక్కువ రైతులకు షేర్ అయ్యే అవకాశం అవుతుంది. అదేవిధంగా పత్తి పంట వేసే రైతులకు ఖచ్చితంగా ఈ వీడియోను ఖచ్చితంగా అయితే షేర్ చేయండి. సో రైతులందరికీ ఇక్కడ చెప్పాల్సిన విషయం అంటే ఈ విత్తనాలు మీకు కావాలంటే కింద అడ్రస్ అయితే ఇస్తున్నాను. సో ఆ అడ్రస్లో ఫోన్ నెంబర్ ఉంటుంది, అదేవిధంగా షాప్ పేరు కూడా ఉంటుంది. ఖచ్చితంగా రైతు ఈ విత్తనాలను వేసుకోవాలన్నా మంచి దిగుబడి అయితే పొందవచ్చు. సో ఈ విత్తనాలు ఎవరికైనా కావాలి అంటే కింద అడ్రస్ అయితే ఇస్తున్నాను. సో వారికి మీకు కాల్ చేయడం వల్ల మనకు ఈ విత్తనాలు అయితే లభిస్తుంది అనమాట. సో ఈ విత్తనాన్ని పత్తి పంట వేసే రైతులకి అయితే షేర్ చేయండి. అదేవిధంగా మన కేబీ అగ్రి సెంటర్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి నన్ను ఎంకరేజ్ చేయవలసింది అయితే కోరుతున్నాను. Thank you very much.